నమస్తే అమ్మ. నమస్తే అన్న. ఎట్లున్నావు అమ్మ? బాగున్నా. ఏ పొలిటికల్ లీడర్ నీకు సపోర్ట్ ఉన్నాడు? నువ్వు నిలబడడానికి ఏ పార్టీ నీకు సపోర్ట్ చేస్తుంది? ఏ పార్టీ చేయట్లేదు. నిజం చెప్పు. నిజంగా చేయట్లేదు. లాస్ట్ టైం నీకు ప్యాకేజ్ ఇచ్చిరంట. ఎవరు ఇచ్చిరంట? నీకు తెలియాలి. ఇచ్చిరని తెలుస్తుంది కదా. ఇచ్చిరంట అన్న, ఇచ్చిరా లేదా నువ్వు చెప్పాలి. ఇచ్చిరంట అన్నావు. అది ఎట్లా ఎట్లా అనిపించింది మీకు? ఎవరైనా చెప్పిరా? ఎవరైనా చెప్పిరా మీకు? మాకు వినిపించిన ఇట్లా ఇచ్చిరంట. ఎందుకు ఇస్తారన్న? నాకు ప్యాకేజ్ ఎందుకు ఇస్తారు అసలు? ఓకే, ఎవ్వరు ఇవ్వలే ప్యాకేజ్. ఓట్లు చీలుస్తున్నావు అంట కదా. లాస్ట్ టైం జూపల్లి అంటే కొల్లాపూర్లో జూపల్లి గారు గెలవడానికి కారణం నువ్వేనంట, నిజమేనా? నాకు తెలియదు అన్న, తెలియదు మరి నాకు. ఓకే, ఎన్ని వేల ఓట్లు వచ్చినాయి? 5,000 ఓట్లు వచ్చినాయి. 5,000 ఓట్లను చీల్చడం జరిగింది. నువ్వు ఆ 5,000 ఓట్లు బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ వస్తే వాళ్ళు గెలుస్తుంది కదా. ఇంకా ఏమో అన్న తెలియదు, గెలిచే వాళ్ళేమో. ఓకే, గెలిచే వాళ్ళేమో. సో మొత్తానికైతే ఎంపీగా గెలిచి పార్లమెంట్కి వెళ్దాం అనుకుంటున్నావు. సో నువ్వు ఎంపీగా అంటే గెలిస్తే సో నాగర్ కర్నూలుకి ఏం తీసుకొని వస్తావు, ఏం చేస్తావు? మెయిన్ రోడ్ అన్న. రోడ్స్ అయితే మరి మస్తు ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే బతికి ఉంటే ఏదో ఒకటి చేసుకొని బతకొచ్చు. సో ఈ రోడ్లు లేకపోవడం, స్ట్రీట్ లైట్స్ కూడా మెయిన్ లేవు. నేను చాలా ఊర్లు తిరిగినా రోడ్లు బాగాలేవు. రోజు ఏదో ఒక యాక్సిడెంట్ అయింది, ఇక్కడ ఏదో ఒకటి అయింది. సో అట్లా చెప్తున్నారు. రోడ్లు ఇంకా ఇండస్ట్రియల్ ఏరియాస్ కొంచెం డెవలప్ చేస్తే బాగుంటది. ఇక్కడ మెయిన్ ఏంటంటే వలస పోవడం ఎక్కువగా. ఇక్కడ సరైన జాబ్స్ లేక, శాలరీస్ లేక. హైదరాబాద్లో మీరు మామూలుగా సర్వే చేయండి, ఇక్కడ ఒక 100 నెంబర్స్ ఉంటే ఈజీగా 30 నెంబర్స్ హైదరాబాద్ వెళ్తారు జాబ్స్ కోసం. సో ఇక్కడే అవన్నీ మనం ఫెసిలిటీస్ కల్పించుకుంటే అక్కడ వెళ్ళాల్సిన అవసరం ఉండదు, పేరెంట్స్కి దగ్గర ఉండొచ్చు. కాబట్టి ఇండస్ట్రియల్ ఏరియాస్ అట్లా. సరే గవర్నమెంట్ జాబ్ అందరికి ఇవ్వకపోవచ్చు, ప్రైవేట్లోనైనా చదువుకున్న చదువుకు తగ్గట్టుగా. సో శాలరీ ఒక మంచి శాలరీ ఇచ్చేటట్టు దూరం పోయి ఎక్కడనో బతికి వదిలి ఇక్కడనే డెవలప్ చేస్తే అయిపోతుంది కదా. సో అట్లా చిన్న చిన్న ఆలోచన. సరే, నువ్వు యాజ్ ఏ యూత్ గా నువ్వు పోటీ చేస్తున్నావు కాబట్టి నీకు సపోర్ట్ చేయాలని చెప్పేసి యాజ్ ఏ యూత్ గా నేను కూడా అనుకుంటా. సో ఫైనల్ గా కొంతమంది లీడర్ల పేర్లు చెప్తా, వాళ్ళ గురించి వాటిలో చెప్పు. మోడీ గారు చాలా మంచి వ్యక్తి అన్న. సో ఇంతకుముందు బాంబు దాడులు అవి ఇవి అని చాలా జరిగేటివి. సో ఈయన వచ్చినాక ఏం జరగలేదు. ఇక్కడ రావాలంటే కూడా బయట దేశాల వాళ్ళు భయపడతారు. కేసీఆర్ మంచి, ఆయన కూడా మంచి వ్యక్తే. కొంచెం నిర్లక్ష్యం చేయడం వల్ల ఓటమి పాలవ్వాలి. కేటీఆర్ చాలా తెలివైన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ధైర్యవంతుడన్న. ఆయన చూసి నేర్చుకోవాలి ఏమైనా. ఎందుకంటే ఓడిపోయినా కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాడు. జగన్ కొంచెం. సోనియా గాంధీ, ఇందిరాగాంధీ వల్ల కోడలు. రాహుల్ గాంధీ కాంగ్రెస్కి వెళ్ళి ప్రధాని అవుదాం అనుకుంటున్నాడు. కవితక్క, తెలంగాణ బతుకమ్మ. జూపల్లి కృష్ణారావు మంచి వ్యక్తి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేస్తున్న మల్లు రవి గారు. సార్ గురించి అయితే నాకు అంత తెలియదు. ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసిండే. సో ఈసారి ఎంపీగా చేస్తున్నాడు. అంతకుముందు ఎప్పుడు చూడలేదు నేను. సో ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. సో శిరీష బరెలక్క, కోపం ఎక్కువ. సో ఏదైనా కానీ మనసులో దాచుకోకుండా, అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే స్ట్రేట్ ఫార్వర్డ్గా బయటకు అనేస్తా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో ఫైనల్గా నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ ప్రజలకి నీకు ఎందుకు ఓటేయాలంటే ఏమని చెప్తాను? నేను అభివృద్ధి చేద్దామని చెప్పే కాన్సెప్ట్తోనే వచ్చిన. ఫస్ట్ నేను చేయాలనుకుంటున్నది కూడా అభివృద్ధి మాత్రమే, వెనకాల ఆస్తులు వేసుకోవాలని కాదు. ఇంకా నాలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా మంది నిలబడ్డారన్న. పైనుంచి కిందికి ఒక్కసారి లిస్ట్ చూడండి, అఫిడవిట్ డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, నిరుపేద ఫ్యామిలీలు ఉంటారన్న, వాళ్ళకి అన్నీ తెలుసు. కష్టాలు ఎట్లుంటాయి, బాధలు ఎట్లుంటాయి, అన్నీ అనుభవించిన వాళ్ళు కాబట్టి వాళ్ళలాగా అనుభవించకూడదని చెప్పేసే ఉంటారు ఎవరైనా ముందుకు వచ్చింది. అందుకే ఆస్తులు కూడేసుకునే వాళ్ళకి కాకుండా మీకు అండదండగా ఉండే వాళ్ళకు ఓటేయండి. మీకు అండదండగా నేను ఉంటాను చెప్పుకుంటున్నా. కాబట్టి నాకు ఓటేసి గెలిపించి. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ అన్న.